ఆ టైంలో మా డాక్టర్స్ కొంతమంది సీరియస్ అయ్యారు. పర్చూరు దగ్గర ఒక డాక్టర్ గారు, భాస్కర్ అనే డాక్టర్ గారు ఒకరు సీరియస్ అయ్యారు. మేమిద్దరం కూడా కోవిడ్ ఇన్ఫెక్షన్కి గురయ్యాం. ఇన్స్పైట్ ఆఫ్ టేకింగ్ ఆల్ ద ప్రికాషన్స్, సిటీ స్కాన్లో భాస్కర్ లంగ్స్ ఆల్మోస్ట్ 50% ఇన్వాల్వ్ అయినట్లుగా తెలిసింది. సో కోవిడ్ వచ్చి బాగా సీరియస్ అయ్యి లంగ్ ఎఫెక్ట్ అయింది. ఇంకా ఫైనల్గా లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఒక్కటే సొల్యూషన్ అనేది చెప్పారు. సో మేము అప్పటి మినిస్టర్ గారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. బాలినేని గారు వెంటనే సీఎం జగన్ గారితో మాట్లాడే సో సీఎం గారు ఇమ్మీడియట్గా ఒక డెసిషన్ తీసుకున్నారు. కష్టపడి ఆనెస్ట్గా పనిచేస్తున్న డాక్టర్స్ ఈరోజు కోవిడ్ వల్ల చనిపోయే పరిస్థితి ఖచ్చితంగా రాకూడదు, గవర్నమెంట్ అండగా నిలబడుతుందని వెంటనే భాస్కర్ ట్రీట్మెంట్కి అవసరమైన ఎంత అయితే అంత గవర్నమెంట్ భరిస్తుంది అని మాట ఇచ్చారు. అది దాదాపు 1,17,00,000 అయింది. ఆయన ఇప్పుడు ప్రాణాలతో ఉన్నారంటే దానికి కారణం వాస్తున్నారు.